గతంలో అయితే ఇప్పటివరకు మొత్తం నీళ్ళల్లో అసలు ఎవరికి పోయేటోళ్ళు కూడా కాదు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు. అడ్డం అడేటోళ్ళు అలా అడేటోళ్ళు, ఆగం ఆఫీస్కి లేట్ అయ్యేది. కొందరు ఆఫీస్ కూడా లీవులు పెట్టుకునే వాళ్ళు ఇంటి నుండే పని చేసుకుంటారు. అవంతా కథ ఉండదు. ఈ అవసరం లేని కాడ వాన పడితే ఏ లాభం? ఊళ్ళల్లో పాపం రైతన్నలు మొత్తుకుంటారు, నెత్తిని వాళ్ళు కొట్టుకుంటారు. వానమ్మ అంటే పాటలు పాడుతున్నారు. కప్పతల్లు ఆటలు ఆడుతున్నారు. వానలు కొట్టాలే పంటలు పండాలని చెప్పేసి ఆడ కొట్టలేదు వర్షం. ఇక ఈ హైదరాబాద్లో వచ్చి కొడుతుంది. ఇక్కడ ఎందుకు ఇలా పంట పొలాలు ఉన్నాయా? వరదలలో మునుగుతారు అందరూ, ఎటు పోకుండా రోగాలు వస్తున్నాయి. కుర్చీకాడ కుడితే మంచుకుంటుంది ఈ వాన కూడా. శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా అంతా ఆ జూనియర్ అసిస్టెంట్ కనసన్నూరునేట. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కై అక్రమాలకు తెగబడ్డ వైనం. డమ్మీగా మారిన సబ్ రిజిస్ట్రార్, కోట్లు కొల్లగొట్టిన ఓ జూనియర్ అసిస్టెంట్. ఆ ఒక్క రిజిస్ట్రేషన్కే 20 లక్షల డీల్ అంట. దండిగా టీఎన్జీఓ నాయకుడు అండదండలు, అడ్డు అదుపు లేని అక్రమ సంపాదన. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలేవి ఏసీబీ దృష్టి సారించేనా? శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది? నెలకు మహా అయితే 40,000 వరకు జీతం తీసుకునే ఓ జూనియర్ అసిస్టెంట్ అనంతకాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టాడు. రోజుకో ఖరీదైన కార్లు కార్యాలయానికి రావడం, ఫ్లాట్లు, విలాసవంతమైన ఇల్లు, ఎకరాల కొద్ది వ్యవసాయ భూములు, 5 నుంచి 6 కార్లతో రహస్యంగా జీవితం గడపడం వెనుక మర్మం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఈ వ్యక్తి జీవన శైలి స్థానికులను రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ ఓ జూనియర్ అసిస్టెంట్ కన్సర్న్లో నడుస్తున్నాయని స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. అతడు చెప్పిందే శాసనం చేసిందే రిజిస్ట్రేషన్ అన్నట్టుగా. మరి ఎందుకు డమ్మీ రిజిస్ట్రేషన్? ఆయన ఎందుకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్? ఆయన ఉండగా, పెద్ద మనిషి ఉండగా ఏంది పెత్తనం? మరి ఆడ పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉంటే చాలు కార్యాలయంలో అతని సామ్రాజ్యం మొదలవుతుంది స్థానికులు పేర్కొంటున్నారు. సరైన పత్రాలు, అర్హత లేని కొన్ని డాక్యుమెంట్లను సైతం భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కూడా రాత్రి వరకు అక్కడే ఉండి తనకు అనుకూలమైన వ్యవహారాలను చక్కపెట్టడం, సంబంధిత పనులను పూర్తి చేయించడం పరిపాటిగా మారిందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జరిగిన పలు రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్తో కుమ్మక్కైనందుకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇటీవల సబ్ రిజిస్టర్ సెలవులో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఓ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్తో కుమ్మక్కైన జూనియర్ అసిస్టెంట్ సుమారు 20 లక్షలకు బేరం కుదుర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా ఆ రిజిస్ట్రేషన్ నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జూనియర్ అసిస్టెంట్ కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం వెనుక టీఎన్జీఓలోని ఓ ప్రముఖ నాయకుడి అన్నదండలు ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. తిలా పాపం తలా పిడికేడు అన్న చందంగా ఈ వ్యవహారంలో ఒక్కొక్కరి పాత్రపై ఒక్కో ఆరోపణ వెలుగులోకి వస్తుంది. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్, జూనియర్ అసిస్టెంట్, డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లు, ఇలా ఎవరి పాత్ర ఎంత, ఎవరి బాధ్యత ఎంత అన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ వెనుక లక్షలాది రూపాయల చేతులు మారడం, వందల సంఖ్యలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆదాయానికి మించిన ఆస్తులపై వ్యక్తమవుతున్న అనుమానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట. ఇది కథ. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులటువంటి అక్రమాస్తులు చాలా బయటపడుతున్నాయి. దానిలో భాగంగా మళ్ళీ ఇదొక కథ. ఒక జూనియర్ అసిస్టెంట్ నెలకు 40,000, 30,000-40,000 వస్తాయట. అట్లాంటి వ్యక్తి కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఇప్పటికి రోజుకో కారాట, ఫ్లాట్లాట, విలాసవంతమైన పెద్ద పెద్ద ఇల్లులాట, వ్యవసాయ భూములాట, ఇవన్నీ ఎడికలు వచ్చినాయి. 30,000-40,000 చేసుకున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ ఎవరి అన్నదండలతో చేస్తూ ఉన్నాడు? సబ్ రిజిస్టర్ ఉండగా ఈయన పెత్తనం ఏంది అక్కడ? టీఎన్జీఓలో ఒక ప్రముఖ నాయకుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నట. అందుకు అన్ని పనులు ఆయన కనుసంధానంలో జరుగుతున్నాయట. ఇది కథ. ఆ జూనియర్ అసిస్టెంట్ ఎవరు? అతని వెనుక ఉన్న శక్తులు ఎవరు? 20 లక్షల డీల్గా ప్రచారం జరుగుతున్న ఆ డాక్యుమెంట్ కథ ఏంటి? ఆ వ్యవహారంలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ పాత్ర ఏమిటి? అనుమానాస్పద రిజిస్ట్రేషన్ వెనుక అసలు సూత్రాలు ఎవరు? పూర్తి ఆధారాలు, రిజిస్టర్ రికార్డులు, సంబంధిత వర్గాల వాంగ్మూలాలు, కీలక ఆధారాలు, సంచలనాత్మక కథనాలతో త్వరలో మహాపత్రికలో ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు. ఈ కథ, ఈ తతంగం అంతా కూడా ఎవరు ఏం చేశారు, ఎవరో ఎక్కడెక్కడ ఏం చేశారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఆయన ఒక్కడే పాత్ర ఉందా, వెనకాల ఇంకా నాయకుడు ఉన్నాడా, ఇంకెంతమంది అధికారులు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో ఉన్నారు,
ఎంత ఆస్తులు వెనకేసారు అనేటువంటి విషయాలన్నీ కూడా మన మహాపత్రిక ఎక్స్క్లూజివ్గా మరొకసారి వీరిపైన కథనాన్ని ఇవ్వబోతుంది. సో గెట్ రెడీ. బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం. రాజకీయాల కోసమే హైడ్రాపై పిటిషన్లు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు ఏది మొన్న నేరెళ్ళ బాధితుల చనిపోయింది కదా, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన కుటుంబాన్ని. సో ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నందుకు మీకు క్షమాపణ చెప్తున్న తల్లి అని చెప్పేసి దండం పెట్టి క్షమాపణ చెప్పింది ఆ బాధితులకు. బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఉన్నందుకు అప్పుడు మీకు ఇంత దారుణం జరిగింది, అప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం, ఆ ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగమైనందుకు ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆ బాధితులకు దండం పెట్టి సారీ చెప్పింది. అయితే ఆ సారీని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజకీయాల కోసమే హైడ్రాపై పిటిషన్లు వేస్తూ ఉన్నారు, కావాల్సుకొని ప్రభుత్వాన్ని ఏదో ఒక మరక వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు, ఒక బురద వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అసలు హైడ్రాలో ఎలాంటి తప్పు లేవు, కావాల్సుకునే అటు బీఆర్ఎస్ ఈ ప్రతిపక్షాలు అన్నీ కలిపి హైడ్రా పైన విమర్శలు చేస్తూ ఉంది, పిటిషన్లు వేస్తూ ఉంది. అంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా ప్రభుత్వం పైన ఏదో ఒక బురద జల్లాలి, ప్రభుత్వం పైన విమర్శ చేయాలన్నటువంటి ఆలోచన జనాల్లో కల్పించాలన్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా ప్రతిపక్షాలు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది. అన్నవరంలో కేకే కన్వెన్షన్ బరితెగింపట. ఇగో కథ ఇది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం అని చెప్పేసి పొంగులెడ్డి మంత్రి చెప్తా ఉన్నారు. ఇగో ఇది కథ, ఈ మా కరీంనగర్ది కథ పెద్ద కథ నడుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ కొనసాగుతుంది. 30 లక్షల అవినీతి జరిగిందన్న వార్తలో వాస్తవం లేదు. కరీంనగర్ సిపి గౌస్ అలం. కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ కొనసాగుతుందని, ఇప్పటి వరకు జరిగిన విచారణలో 30 లక్షల అవినీతి జరిగినట్టు ప్రచారంలో ఉన్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని కరీంనగర్ సిపి గౌస్ అలం స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన అంతర్గత విచారణలో భాగంగా 2025 మే 19న పద్మనగర్కు చెందిన బేతి రాజేందర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడినప్పటికీ కోర్టుకు హాజరు కాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను డీఐజీకి సమర్పించగా నిందితుడి నుంచి 15,000 లంచం తీసుకొని డూప్లికేట్ ఎస్టీసీ నెంబర్ నమోదు చేసి కేసును అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. దీంతో ఆర్ఎస్ఐ శనిగల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ కె సాయికృష్ణ, డీడీ డిస్పోజల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్ కిరణ్లపై శాఖాపరమైన చర్యలో భాగంగా డీఐజీ ఇప్పటికే సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం 2025 జనవరి నుంచి 26 జూన్ 30 వరకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సిపి తెలిపారు. విచారణలో మొత్తం 113 కేసులు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నెంబర్లు గుర్తించినట్లు చెప్పారు. వీటిలో 13 కేసుల్లో మాత్రమే అవినీతి జరిగినట్లు తెలియదన్నారు. 3 కేసుల్లో నిందితులు కోర్టుకు హాజరు కాకుండానే 6,000, 3,000, 1,000 జరిమానా చెల్లించినట్లు చూపించి కేసులను అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. మరో 10 కేసులో కోర్టు విధించిన జరిమానాకు అదనంగా మొత్తం 9,700 రూపాయల లంచంగా వసూలు చేసినట్టు వెల్లడించారు. మిగిలిన 100 కేసులు నిందితులు కోర్టులో హాజరై జరిమానా చెల్లించినప్పటికీ కోర్టు రికార్డుల్లో కొన్ని కేసులకు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నెంబర్లు కేటాయించినట్లు విచారణలో గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో మొత్తం 14 కేసుల్లో 34,700 మేర అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని, మీడియాలో ప్రచారం ఉన్నట్లుగా 30 లక్షల అవినీతి జరిగిందన్న వార్తలు అవాస్తవమని సిపి గౌస్ అలం స్పష్టం చేశారు. పూర్తిస్థాయి విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.